వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ముందుగా ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి థాయిలాండ్ కు వెళ్ళింది ఈ ఫ్లైట్. అయితే ల్యాండింగ్ లో సమస్య ఏర్పడింది. పూకెట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది ఎయిర్ ఇండియా విమానం నోస్ గేర్ దెబ్బతినడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే రన్వే మీద విమానం నోస్ వీల్ పడిపోయిన దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ప్రయాణికుల్ని దించేశారు సిబ్బంది. ఉదయం 6:42 హైదరాబాద్ నుండి బయలుదేరింది ఈ విమానం. సరిగ్గా 11:40 థాయిలాండ్ లోని పూకెట్ కు చేరింది విమానం. అయితే ల్యాండింగ్ సమయంలో విమానంలో సమస్య తలెత్తింది. ప్రస్తుతం మనం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలనే చూస్తూ ఉన్నాం. అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. అందరూ కిందకి దిగేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. వీల్ని మనం చూస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ నుండి థాయిలాండ్ కు వెళ్లిన ఫ్లైట్ ఇది. ల్యాండింగ్ లో సమస్య తలెత్తింది. పూకెట్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. అయితే విమానం నోస్ గేర్ దెబ్బతింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. రన్వే మీద విమానం నోస్ వీల్ పడిపోయిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వీల్ ఎంతగా డ్యామేజ్ అయిందో కూడా చూడొచ్చు. అయితే వెంటనే అలర్ట్ అయిన పైలట్స్ ప్రయాణికుల్ని దించేశారు. సిబ్బంది మొత్తం ప్రయాణికుల్ని దించేశారు. కాబట్టి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా అందరూ సేఫ్ గా దిగేశారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పాలి. అయితే ఉదయం 6:42 హైదరాబాద్ నుండి బయలుదేరింది విమానం. 11:40 థాయిలాండ్ లోని పూకెట్ కు చేరింది విమానం. ల్యాండింగ్ టైంలో వచ్చిన ఈ సమస్యను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వీల్ మొత్తం ఎలా డ్యామేజ్ అయిపోయిందో చూడొచ్చు. సో నోస్ వీల్ దెబ్బతింది. రన్వే మీద నోస్ వీల్ పడిపోయిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా వీల్ పడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులందరూ. కానీ సేఫ్ గానే అందరినీ సిబ్బంది దించేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.